మాట్లాడితే మంచిగా ఏం చెప్తాం. ఇప్పుడు మనం పల్లీలు కొత్తిమీర పచ్చిమిర్చి కలమాకి వేసుకున్నాం. ఆయిల్ వేసేసి కలుపుతాం. కొంచెం టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొంచెం స్పీడ్ మాట్లాడు. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం ఉల్లిపాయ వేసుకోబోతున్నాం. ఉల్లిపాయ చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు అది ఎందుకంటే అందులో వాటర్ వేసుకుంటాం కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకుని చాలా మంచిది. అందులో వాటర్ వేసాను. ఇది నా ఒక సీక్రెట్. నా సీక్రెట్ ఏంటంటే షుగర్ వేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఒక సీక్రెట్. బాగుంటుంది ఇలా. ఇందులో మనం మిల్లర్ వాటర్ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిల్లర్ వాటర్ అంటే బోర్ వాటర్ పోసుకుంటే టేస్ట్ నార్మల్గా ఉంటుంది. బోర్ వాటర్ నుంచి మిల్లర్ వాటర్ ఎలా దొరుకుతాయా? ఉల్లిపాయ దీనికి బలం అంటే ఉటకాయలకు చాలా బలంగా ఉంటుంది. తమ్ముడు వేసి నిలబడతారు. ఇదే వద్దు. ఉల్లిపాయ ఏంటిదంటే గోధుమ రంగులో వచ్చేదాకా వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వేసాము. ఇంకా హాఫ్ వేసుకోవాలి. క్యామెరా వేసాను. ఇప్పుడు సిమ్లో ఉన్నదాన్ని పెద్దగా పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసేదాన్ని. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత తొందరగా మసులుతుంది. ఇలా డైరెక్ట్ ఉడికినా ప్లేట్లో రవ్వని పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సరిపడా రవ్వ తీసుకో. ప్లేట్లో వేసి వేయండి. ఇప్పుడు దీన్ని మనం పరీక్షిద్దాం. గ్యాస్ పెద్దగానే ఉండాలి. ఇప్పుడు మనం అందులో రవ్వని వేసుకోబోతున్నాం. మళ్ళీ చెప్పేసాడు. ఉప్పు ఏం అవసరం అప్పుడు వేసాను సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ తిననుకొని వేసినారు. సరిపోతుంది. సరిపడా వాళ్ళు వాటర్ పడుతుంది. అవసరం లేదు. ఇట్లా కలుపుకోవాలి. కొద్దిసేపు మాడుతుంది. చిన్న పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో. కొద్దిగా సిమ్లో పెట్టాలని కొంచెం ప్యాన్ వేసుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎలాగా అంటే ముద్ద ముద్ద అవుతుంది.
కొన్నిసార్లు వేసుకున్నాం మీరు ఏ అవసరం లేదు మంచిగా ఫస్ట్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతుంది సెకండ్ సక్సెస్ అవుతుంది అది గుర్తుపెట్టుకో అది ఎక్కువ పెట్టాను చిన్న పెట్టాను చూసావా చాలా రకాలమైన పప్పు దినుసులు చాలా టేస్టీగా ఉన్నాయి గరిట కాల్చి నీ జీలో నూకు బ్రో ఇప్పుడు మా మల్లి మామ వచ్చాడు ఆయనకి మన టేస్ట్ ఏందో చూపిద్దాం వంట చేస్తాను ఇప్పుడు ఒకసారి వీడియోలో చూడండి రవ్వ సిద్ధమైపోయింది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం బాయిల్ అయిపోయింది ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి కరెక్ట్ అయిపోవాలి అక్కపోతుంది గమ్మత్తుకున్నట్టు వట్టకాయ పిసుకుడి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఎందుకంటే అయిపోయింది ఆఫ్ అయిపోయింది చూసారా ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు మనం టేస్ట్ చేయబోదాం